తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వైకాపాపై మండిపడ్డారు. పేర్నమెట్టులోని ఒంగోలు 1వ వేలం కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చారా అని వైకాపా శ్రేణులను ప్రశ్నించారు. కంటి తుడుపుగా తప్పులు తరకగా డిఎస్సి వేసి కోర్టులో నిలబడకుండా మీరు చేయలేదా అని మంత్రి మండిపడ్డారు. నిరుద్యోగులను వంచిన మీరు ఈరోజు తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నామని మంత్రి స్వామి తెలిపారు. మంత్రి స్వామి వెంట సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఉన్నారు. కొన్ని 3 పథకాలు ఆల్రెడీ అమలు చేసాము. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెలలో రేపు మత్స్యకార భరోసా రైతుకి మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెలలో మేము తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 20,000 ఇస్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆత్రం పడితే ఎలాగా? మీరు దగా అనొచ్చు, ఏమైనా అనొచ్చు. మేము మెగా డిఎస్సి అంటున్నాం. మీరేం చేశారు? ఒక డిఎస్సిలో మీరు ఉద్యోగాలు ఇచ్చారా? ఒక డిఎస్సిలో చేశారా? కంటి తుడుపు ఏదో తప్పులు తడకలుగా వేసి కోర్టులో నిలబడకుండా చేసినటువంటి మీరు, నిరుద్యోగులు పెట్టిన వంచిన మీరు ఈరోజు మాట్లాడేదానికి అర్హత లేదు మీకు.